ఈసారి మా హస్బెండ్ చాలా బిజీగా ఉండే, వర్క్ బిజీ. అండ్ నాకు కూడా కొంచెం మనసు బాగోలేకుండే, మనసు అంతా కలతగా ఉండిందనమాట. సో ఈసారి చిన్న విగ్రహం తీసుకొచ్చి చాలా సింపుల్గా పూజ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పేసి అంటారు కదా, అది నిజంగా నిజమైంది. ఇంకా మేము విగ్రహం కొనడానికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద విగ్రహం కొంటామని చెప్పేసి మేము అసలు అనుకోలేదు. పెద్ద విగ్రహం అంటే అంటే నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు ఈ 16 ఇయర్స్లో ఇంత పెద్ద విగ్రహం పెట్టడం ఇదే ఫస్ట్ టైము. అండ్ అంతేకాకుండా ఎప్పుడైనా సరే 1 డే లేదంటే 3 డేస్, కానీ ఈసారి మాత్రం 5 డేస్ పెట్టాము. అండ్ అంతేకాకుండా ఆయన మాతో ఇలా పూజలు అందుకోవాలని చెప్పేసి ఆయన అనుకున్నాడేమో. సో అందుకనే ఇలా పూజలు చేయించుకుంటున్నాడేమో. అంటే నువ్వు బాధపడకు, నేనున్నాను అని చెప్పి చెప్పడానికా, లేకపోతే నీ మనసు కలత అంతా నేను తీరుస్తా అని చెప్పేసి చెప్పడానికా, ఇంకా మేము దీపారాధన చేస్తే ఆ దీపాలు మార్నింగ్ వరకు వెలగడము, ఇదంతా కూడా నాకు కొంచెం ఒకలాగా హ్యాపీనెస్ లాగానే అనిపించింది. ఏమీ వద్దు, ఒకటే ఏంటంటే హ్యాపీగా ఉంటే చాలు. నేను మా హస్బెండ్ హ్యాపీగా ఉండాలి, ఏ బాధ లేకుండా. ఇంతకు మించి నాకు ఏ ఆశ లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.